హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈ రోజు మనం 13థ్ మే నుండి 15థ్ మే వరకు కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల అటవీ శాఖ బిన్సర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈ బిన్సర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎక్కడుంది? ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ ప్రాంతంలోని అల్మోరా జిల్లాలో ఉందన్నమాట ఈ బిన్సర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. సో, ఇక్కడ ఇటీవల అటవీ శాఖ కీలక జాతుల జనాభా మరియు కదలికలను అంచనా వేయడానికి ఒక సమగ్ర శాస్త్రీయ వన్యప్రాణుల గణనను ప్రారంభించింది. సో, ఎగ్జామ్‌లో అడిగితే గనక ఏమడుగుతారంటే ఇటీవల అటవీ శాఖ ఏ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో కీలక జాతుల జనాభా మరియు కదలికలను అంచనా వేయడానికి వన్యప్రాణుల గణనను ప్రారంభించింది అని అడగొచ్చనమాట. ఏ సాంక్చురీ అండి అంటే బిన్సర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఎన్విరాన్మెంట్‌లో ఇంపార్టెంట్ క్వెషన్ అవుతుందిది. డాక్టర్ అశోక్ కుమార్ పాండా. సో, ఈయన ఇటీవల స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. చాలా ఇంపార్టెంట్ అపాయింట్‌మెంట్ ఇది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, దక్షిణ కన్నడ జిల్లా సుబ్రహ్మణ్యలో ఉన్నటువంటి ప్రసిద్ధ నాగారాధన ఆలయం, అదేవిధంగా కుక్కేశ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం 2025, 26 సంవత్సరంలో 167.8 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారతదేశం ఏ దేశంలోని ఒమన్‌లోని రస్ అల్ జిఫాన్ నుండి ఎక్కడి వరకు? గుజరాత్‌లోని పోర్బందర్ వరకు ప్రతిపాదిత సముద్ర గర్భ సహజ వాయు పైప్‌లైన్ అన్నమాట ముందుకు తీసుకెళ్తోంది. ఎగ్జామ్‌లో అడగొచ్చండి. చాలా ఇంపార్టెంట్. ఇటీవల భారతదేశం ఏ దేశంలోని రస్ అల్ జిఫాన్ నుండి గుజరాత్‌లోని పోర్బందర్ వరకు ప్రతిపాదిత సముద్ర గర్భ సహజ వాయు పైప్‌లైన్‌ని ఆహ్, ముందుకు తీసుకెళ్ళాలని యోచిస్తోంది అని అడగొచ్చు ఎగ్జామ్‌లో. దేశం పేరైతే ఒమన్ అయితుంది. ఆ పైప్ అంటే ఎక్కడి నుండి ఒమన్‌లోని ఏ ప్రాంతం నుండి అని అడిగినట్లయితే రస్ అల్ జిఫాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో, భారతదేశం 13 మే 2026 నుండి చక్కెర ఎగుమతులను నిషేధించింది మరియు ఈ ఆంక్ష 30 సెప్టెంబర్ 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుంది. ఏ ఎక్స్‌పోర్ట్స్‌ని నిషేధించింది అంటే చక్కెర. భారతదేశ వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ పథకాలకు మద్దతుగా సో, వెల్ఫేర్ స్కీమ్ ఫర్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్‌కు మద్దతుగా ఏ మంత్రిత్వ శాఖ అంటే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఎప్పటి నుండి 2026 మే 1 నుండి 1% నిర్మాణ సంక్షేమ సెస్ అన్నమాట ఇది. కన్‌స్ట్రక్షన్ వెల్ఫేర్ సెస్‌ను నోటిఫై చేసింది. సో, 1% సెస్ అనేటువంటిది విధించడం జరుగుతుంది. అయితే ఇందులో నుండి వేటిని ఎక్స్‌క్లూడ్ చేశారు అంటే భూమి మరియు నష్టపరిహార ఖర్చును మినహాయించి మొత్తం నిర్మాణ వ్యయం అంటే టోటల్ కన్‌స్ట్రక్షన్ కాస్ట్‌పై ఈ సెస్ అనేటువంటిది విధించబడుతుంది. అయితే ఇలా కలెక్ట్ చేసినటువంటి నిధులను 1% నిధులను ఏం చేస్తారంటే కార్మికుల ప్రయోజనాల కోసం రాష్ట్ర సంక్షేమ బోర్డ్ అనేటువంటిది నిర్వహిస్తాయి. ఇక్కడ 2 పాయింట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్. ఏ రంగం అని అడగొచ్చు. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ పథకాల కోసం. ఎంత పర్సెంట్ సెస్‌ను నోటిఫై చేసింది అంటే 1% సెస్‌ను నోటిఫై చేసింది. అయితే ఈ సెస్‌ను ఏ బోర్డ్స్ నిర్వహిస్తాయి అని కూడా అడగొచ్చు ఎగ్జామ్‌లో. ఏ బోర్డ్ అంటే రాష్ట్ర సంక్షేమ బోర్డ్. చాలా ఇంపార్టెంట్ అండి. ఎకానమీలో ఇంపార్టెంట్ ఇది 1% సెస్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము గారు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్ 2026ను ప్రదానం చేశారు. ఏ మంత్రిత్వ శాఖతో నిర్వహించబడుతుంది ఇది అంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖచే స్థాపించబడినటువంటి ఈ అవార్డులు అత్యుత్తమ నర్సింగ్ నిపుణుల అంకితభావం, కరుణ మరియు ఆరోగ్య సంరక్షణ సేవలను గౌరవిస్తాయి. అయితే వీరు ఏ ఏ ఎందులో చేసినటువంటి అంటే ఆరోగ్య రంగంలో వీరు చేసినటువంటి సేవకు గాను ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇచ్చారన్నమాట. ఎవరిచ్చారు అంటే ద్రౌపది ముర్ము గారు ఇచ్చారు. ఈ అవార్డ్స్ పేరేంటి అంటే జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్. సో, ఈ అవార్డు గ్రహీతలలో భారతదేశం అంతటా అదేవిధంగా వివిధ రాష్ట్రాలు మరియు సంస్థల నుండి వీరిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరెవరిని సెలెక్ట్ చేశారు అంటే అవార్డీస్‌గా అంటే కుల్విందర్ పర్హి, ఉజ్వాల మహదేవ్ సోయం, లాలన్ తంగి నాటే, గీతా కర్మాకర్ అండ్ మాజ్ జెన్ లిసమా పీవీ ఉన్నారనమాట. ద యూఏఈ
సీక్రెట్‌లీ క్యారీడ్ ఔట్ మిలిటరీ స్ట్రైక్స్ ఆన్ ఇరాన్. సో, ఇటీవల మీకు తెలుసు కదా! కాన్‌ఫ్లిక్ట్ అనేటువంటిది జరుగుతోందని. అయితే ఇటీవల ఏమైందంటే యూఏఈ అనేటువంటిది సీక్రెట్‌గా ఇరాన్ దేశంపై మిలిటరీ దాడులు అనేటువంటిది నిర్వహించింది. ఇక్కడ ఈ జియోగ్రఫీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎక్కడ ఏ ఐలాండ్ ఇరాన్‌లోని ఏ ఐలాండ్ యొక్క ఆయిల్ రిఫైనరీపై మిలిటరీ స్ట్రైక్ చేసింది అంటే లావన్ ఐలాండ్. సో, ఈ ఐలాండ్ గురించి అడగడానికి ఆస్కారం ఉందండి జియోగ్రఫీలో భాగంగా. కాబట్టి ఈ లావన్ ఐలాండ్ ఎక్కడుంది అంటే ఇరాన్‌లో ఉందనమాట. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చంటే ఇరాన్ యొక్క ఈ ఐలాండ్ మీద యూఏఈ ఇటీవల సీక్రెట్‌గా మిలిటరీ స్ట్రైక్‌ని నిర్వహించిందని అడగొచ్చు. సో, ఇరాన్ యొక్క లావన్ ఐలాండ్స్ ఎవరు నిర్వహించారు మిలిటరీ స్ట్రైక్స్ అంటే యూఏఈ. సో, ఇక్కడ నర్సెస్ చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఏంటి థీమ్ ఏంటి అంటే నైటింగేల్ అవార్డ్స్ చెప్పుకున్నాం గదా! అవర్ నర్సెస్, అవర్ ఫ్యూచర్, ఎంపవర్డ్ నర్సెస్ సేవ్ లైవ్స్. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కింద అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద 2025, 26 నుండి ఎప్పటి వరకు 2029 వరకు ఎన్నేళ్ల కాలంలో అంటే 5 ఏళ్ల కాలంలో 100,00,000 హెక్టార్ల భూమిని సూక్ష్మ నీటి పారుదల కిందికి తీసుకురావాలని ప్రభుత్వం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ మిషన్ కింద అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్. సో, ఎకానమీలో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో, కరెంట్ ఎకానమీకి, స్టాటిక్ ఎకానమీకి లింక్ చేయాలంటే ఇలానికి చేయాలన్నమాట. సో, అగ్రికల్చర్‌లో భాగంగా దీన్ని మనం ఈ కరెంట్ అఫైర్స్‌ని మనం డిస్కస్ చేస్తున్నాం. టార్గెట్ ఏంటి? సో, ఏ మిషన్ కింద అంటే నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద 2025 నుండి 2026 నుండి ఎప్పటి వరకు 2029. సో, ఇక్కడ టార్గెట్ ఇయర్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. టార్గెట్ ఇయర్ ఏంటి అంటే 2029 వరకనమాట. ఎన్నేళ్ల కాలంలో అంటే 5 ఇయర్స్ 5 ఏళ్ల కాలంలో ఎన్ని లక్షల హెక్టార్ల భూమిని అంటే 100,00,000 హెక్టార్ల భూమిని నీటిపారుదల కిందకి తీసుకురావాలని అంటే సూక్ష్మ నీటిపారుదల కిందకి తీసుకురావాలని ప్రభుత్వం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ అనేటువంటిది ఎప్పటి నాటికి 2000 సో, ఎప్పుడైనా సరే ఈ ఫ్యూచర్ ఇయర్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎగ్జామ్‌లో అడగడానికి ఆస్కారం ఉంటుందనమాట. ఇటీవల ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ అనేటువంటిది ఎప్పటి నాటికి అంటే 2030 నాటికి రసాయన ఎరువులలో ఎంత పర్సెంట్ అంటే 10% అనమాట. 10% పులియబెట్టిన సేంద్రియ ఎరువులు అంటే ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూను తప్పనిసరిగా కలపాలని పిలుపునిచ్చింది. సో, ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చంటే ఇటీవల ఏ సంస్థ అంటే ఇండియన్ బయోగ్యాస్ అసోసియేషన్ అనేటువంటిది ఎప్పటి నాటికి 2030 నాటికి ఎంత పర్సెంట్ ఫర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూను కలపాలని పిలుపునిచ్చింది అంటే 10% అనమాట. ఎందులో అంటే రసాయన ఎరువులలో, కెమికల్ ఫెర్టిలైజర్స్‌లో. ఇటీవల జాతీయ జనపనార బోర్డ్ అనేటువంటిది జూట్ క్రాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అమలును వేగవంతం చేసింది. ఇందులో మెయిన్‌గా 2 సాధనాలు ఉన్నాయన్నమాట. 2 డిజిటల్ సాధనాలు అనేటువంటివి ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్ అనమాట. వాటి పేర్లు ఏంటివి అంటే ఒకటేమో భువన్ జంప్, ఇంకోటేమో పస్తాన్. ఈ భువన్ జంప్ అనేటువంటిది మెయిన్‌గా ఫీల్డ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసం రూపొందించినటువంటి ఒక మొబైల్ అప్లికేషన్. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చనమాట. ఎలా అడగొచ్చంటే పట్సాన్ అదేవిధంగా భువన్ జంప్ అనేటువంటిది ఏ బోర్డ్‌కి సంబంధించినవి అని అడగొచ్చు. లేకపోతే ఇటీవల ఏ బోర్డ్ అనేటువంటిది వీటిని ప్రారంభించింది, ఏ యాప్‌ని ప్రారంభించింది అని అడగొచ్చు. సో, జనపనార బోర్డు ఈ భువన్ యాప్ అదేవిధంగా పస్తాన్‌ను ప్రారంభించింది. ఇది ఒక మొబైల్ అప్లికేషన్ అనమాట. యాప్స్ ఇన్ న్యూస్‌లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కోసమే ఈ భువన్ యాప్‌ని అదేవిధంగా పత్సాన్ అనమాట. ఇది అధికారులు మరియు భాగస్వాములకు పర్యవేక్షణ మరియు పంటల సంబంధిత అంచనాలను అందించడానికి రూపొందించినటువంటి ఒక వెబ్‌సైట్ ఆధారిత విశ్లేషణల వేదిక. కాబట్టి ఈ రెండిటిని గురించి గుర్తుపెట్టుకోండి. ఏ బోర్డ్ అంటే జనపనార బోర్డ్ అనమాట. సో, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ ఈజ్ అబ్జర్వ్డ్. మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాము ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్ అంటే 12థ్ మే. థీమ్ ఏంటి అంటే ప్లాంట్ బయో సెక్యూరిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ. వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అండి. ఎప్పుడు ఇంపార్టెంట్ ఇది 9థ్ మే. థీమ్ అయితే ఏం లేదు. నెక్స్ట్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నటువంటి 37 ఏళ్ల భారతీయ అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అనమాట. ఈయన ఇటీవల ఏమైందంటే ఊపిరితిత్తులను దెబ్బతీసి శ్వాసకోశ వైఫల్యానికి దారితీసేటువంటి ఒక వ్యాలీ ఫీవర్‌కి
గురయ్యి మరణించారు. కాబట్టి ఇంపార్టెంటు ఏ ఫీవర్‌కి గురయ్యి ఈయన మరణించారు అంటే, ఏ ఫీవర్ ఈయనకి వ్యాపించి మరణించారు, వ్యాప్తి చెంది మరణించారు అంటే వ్యాలీ ఫీవర్ అనమాట. మెయిన్‌గా ఇది ఊపిరితిత్తులను దెబ్బతీసేటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఫీవర్ అనమాట. వ్యాలీ ఫీవర్ గుర్తుపెట్టుకోండి. ఈ వ్యాలీ ఫీవర్‌ను ఇంకా ఏమంటున్నామంటే అక్యూట్ కోక్సిడియో మైకోసిస్ అని అంటున్నామనమాట దీన్ని. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా? వైరల్ ఇన్ఫెక్షన్ అని కూడా అడగొచ్చు. ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. మెయిన్‌గా ఇది లంగ్స్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెయిన్‌గా ఇది ఎక్కడ మనం దీన్ని చూసామంటే యునైటెడ్ స్టేట్స్, మెక్సికోలో ఇది వేగంగా వ్యాపిస్తుంది కాబట్టి ఇంపార్టెంటు. దేనివల్ల ఇది కలుగుతుంది అంటే పొడి మరియు దుమ్ముతో కూడిన నేలలో పెరిగేటువంటి కోకిడియోయిడ్స్ అనే శిలీంధ్రం ఫంగస్ వలన ఇది సంభవిస్తుంది వ్యాలీ ఫీవర్. సో, భారతదేశం ఇటీవల ఆక్వాకల్చర్ ఎగుమతుల కోసం సవరించిన, మోడిఫై చేసిన యూరోపియన్ యూనియన్ ముసాయిదా జాబితాలోకి భారత్ పేరు అనేటువంటిది నమోదు చేసుకుంది. ఏ ఎగుమతుల కోసం అంటే ఆక్వాకల్చర్. యూరోపియన్ యూనియన్‌తో. 2026 మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2 ప్లేసెస్‌కి పర్యటించారు ఈయన. ఎక్కడెక్కడ పర్యటించారంటే కర్ణాటకలోని బెంగుళూరు, అదేవిధంగా హైదరాబాద్‌లో పర్యటించారు. సో, కర్ణాటకలోని బెంగుళూరులో అయితే బెంగుళూరులో జరిగినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ న ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి మరియు తెలంగాణలో అయితే తెలంగాణలోని హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, రైలు అదేవిధంగా మరియు ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలతో సహా ఎన్ని కోట్ల విలువైన ప్రాజెక్టులు ఈయన ప్రారంభించారు అంటే 9,400 కోట్లు. సో, ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన ఇండియాస్ ఫస్ట్ ఫంక్షనల్ ప్రధానమంత్రి అంటే ఒక పీఎం మిత్ర పార్క్‌ని ఈయన ఇనాగరేట్ చేశారనమాట. ఎక్కడ చేశారంటే వరంగల్, తెలంగాణలో ఇనాగరేట్ చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇండియాస్ ఫస్ట్ ఫంక్షనల్ మిత్ర పార్క్ అనమాట ఇది. కేంద్ర బ్యాంకింగ్ రంగంలో అంటే సెంట్రల్ బ్యాంకింగ్‌లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఆర్‌బీఐ అనేటువంటిది ఒక యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌తో ఇటీవల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. మే 2026లో ఎస్‌బీఐ అనేటువంటిది ఒక రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ పేరు ఏంటి అంటే ఈకో వ్రాప్ రీసెర్చ్ రిపోర్ట్ అనమాట. ఈ నివేదిక ప్రకారం ఆర్థిక సంవత్సరం 2025, 26 నాలుగవ త్రైమాసికంలో అంటే జాన్ టు మార్చ్ 2026లో భారతదేశం యొక్క జీడీపీ అనేటువంటిది ఎంతకు చేరుకుంటుందని అంచనా వేశారు అంటే 7.2%. ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 2026కి సంబంధించింది. అది కాకుండా ఎస్‌బీఐ. సో, ఇక్కడ అడిగితే ఇంకొక క్వెషన్ ఎలా అడగొచ్చు అంటే ఈ ఎకో వ్రాప్ రీసెర్చ్ రిపోర్ట్ అనేటువంటి దాన్ని ఏ సంస్థ అదే ఏ బ్యాంక్ రిలీజ్ చేసింది అని కూడా అడగొచ్చు. ఏ బ్యాంక్ అంటే ఎస్‌బీఐ. సో, ఈ నివేదిక ప్రకారం జీడీపీ ఎంతగా చేరుకుంటుందని అంచనా వేయబడింది అంటే 7.2%. ఇటీవల ఎన్ రంగస్వామి ఈయన పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. 5 స్టేట్స్ ఉన్నాయి కదా! 5 స్టేట్స్‌లో ఎన్నికలు జరిగాయి. వాళ్ళు రీప్లేస్ అయ్యారు కాబట్టి వీళ్ళ పేరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వీళ్ళ రాజకీయ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మే 2026లో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామీణ పరిపాలన, సుస్థిర అభివృద్ధి, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు మరియు క్షేత్రస్థాయి నాయకత్వంలో వారి స్టేటస్‌కు గాను దేశవ్యాప్తంగా ఎన్ని పంచాయతీలను అంటే 42 పంచాయతీలను గుర్తించింది. సో, ఇటీవల మే 2000 అంటే ఈ మంత్‌కి సంబంధించిన న్యూస్ అన్నమాట ఇది. అంటే 3 డేస్ బ్యాక్ న్యూస్ ఇది. మే 2026లో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అనేటువంటిది గ్రామీణ పరిపాలన ఎవరైతే ఎక్కువ సర్వీస్ అంటే ఎవరైతే మంచి సర్వీస్‌ను అందిస్తున్నారో ఆ పంచాయతీలను గుర్తించి వారికి అవార్డులు అందజేసిందనమాట. సో, అలా ఎన్ని పంచాయతీలను గుర్తించింది అంటే 42 పంచాయతీలను గుర్తించి జాతీయ పంచాయతీ అవార్డు యొక్క విజేతలను ప్రకటించింది. ఈ డేటా అనేటువంటిది 2025కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. నేషనల్ పంచాయతీ అనేటువంటిది ఇప్పుడు 2025లో ఓకే. సో, ఇందులో కర్ణాటక అనేటువంటి ఈ పంచాయతీ అవార్డ్స్ ఉంటాయి గదా! నేషనల్ పంచాయతీ అవార్డ్స్ 2025లో కర్ణాటక అనేటువంటిది
6 అవార్డ్స్‌తో అగ్రస్థానంలో ఉంచింది. పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంటు. గుర్తుపెట్టుకోండి. మనం పంచాయతీ గురించి చదువుతాం గదా! ఒక టాపిక్ ఉంది గదా! 73, 74 అమెండ్స్‌మెంట్స్ అందులో ఒక సో, కరెంట్ పాలిటీ నుండి డైనమిక్ పాలిటీ అంటే కరెంట్ అఫైర్స్ పాలిటీకి ఎలా లింక్ చేసుకోవాలని సో, ఈ డేటా మీరు ఎత్తుకొని పోయి అక్కడ పంచాయతీ నోట్స్ ఉంటే మీరు అక్కడ రాసుకోవాలనమాట. ఏమని అంటే ఈ ఇయర్ 2025 అవార్డ్స్‌లో కర్ణాటక అనేటువంటిది 6 అవార్డ్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో అయితే ఒడిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనమాట. చెరో 5 అవార్డులతో నిలిచాయి. ఇంతే కాకుండా నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 కింద న్యూ నాపం గోం పంచాయత్ ఎక్కడుంది ఇది అంటే అస్సాంలో ఉందన్నమాట. ఇది ఉత్తమ గ్రామ పంచాయత్ అవార్డును గెలుచుకుంది. రాబోయేటువంటి ఎగ్జామ్స్‌లో గనక పాలిటీ సబ్జెక్ట్ ఉంటే లేకపోతే పాలిటీకి సంబంధించింది అడగాలి అనుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అవార్డ్స్ లేదా అవార్డ్స్ కేటగిరీలో అయినా సరే దీన్ని అడగడానికి ఈ కరెంట్ అఫైర్స్‌ని అడగడానికి ఆస్కారం ఉంది. ఒకటి కర్ణాటక అయినా అడగొచ్చు. లేకపోతే ఈ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ కింద ఏ ఏ పంచాయతీ అనేటువంటిది ఉత్తమ గ్రామ పంచాయత్ అవార్డును గెలుచుకుంది అని అడగొచ్చు. ఏ పంచాయత్ అంటే న్యూ నాపం గోం పంచాయత్ అనమాట. ఇది ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఇంకా ఏవేవి వచ్చాయి అంటే తెల్చుప్ అనమాట. బీహార్‌లో ఉంది ఈ పంచాయతీ. ఇంకోటి ఏందంటే బిర్హారు అనమాట. ఇది ఉత్తరప్రదేశ్‌లో ఉంది. 2026 మే నెలలో దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో రాయల్ అబ్జర్వేటరీలో జరిగినటువంటి ఒక కార్యక్రమం అనమాట. ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగింది అంటే ఈ మంత్‌లోనే మే నెలలో జరిగింది. ఎక్కడ జరిగింది? దక్షిణ ఆఫ్రికా దేశంలోని ఏ అబ్జర్వేటరీ జరిగింది అంటే కేప్ టౌన్‌లోని రాయల్ అబ్జర్వేటరీలో జరిగిందనమాట ఒక కార్యక్రమం. ఇందులో భారత హై కమిషనర్ అయినటువంటి ప్రతా ప్రభాత్ కుమార్ గారు ఏం చేశారంటే, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్‌కి సంబంధించినటువంటి ఒక పతాకాన్ని సౌత్ ఆఫ్రికన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీకి లాంఛనంగా అందజేశారు. ఏ అబ్జర్వేటరీకి అందించారు అని అడగొచ్చు. లేకపోతే ఏ దేశానికి సంబంధించినటువంటి అబ్జర్వేటరీకి పతాకాన్ని అందించారు అని అయినా అడగొచ్చనమాట. సో, ఈ ఐయూసీఏఏ అనేటువంటిది సాల్ట్ అనేటువంటిది ఒక టెలిస్కోప్ అనమాట. ఇది ఎక్కడుందంటే సౌత్ ఆఫ్రికా దగ్గర ఉందనమాట. సో, ఈ ఐయూసీఏఏ సాల్ట్ కార్పొరేషన్ గనక చూసుకున్నట్లయితే భారతదేశం మరియు దక్షిణాఫ్రికా మధ్య బలపడుతున్నటువంటి శాస్త్రీయ మరియు ఖగోళ భాగస్వామ్యానికి ప్రతీకగా దక్షిణార్ధ గోళంలోని అతి పెద్ద ఆప్టికల్ టెలిస్కోప్‌లలో ఒకటైనటువంటి సదరన్ ఆఫ్రికన్ లార్జ్ టెలిస్కోప్ వద్ద ఈ ఐయూసీఏఏ సో, ఇటీవల భారతదేశం ఏ సంస్థకు సంబంధించినటువంటి బ్యానర్‌ను సాల్ట్ టెలిస్కోప్ వద్ద ప్రదర్శించింది అని అడగొచ్చనమాట. ఎక్కడ అంటే ఈ సంస్థ అంటే ఐయూసీఏఏ. ఈ ఐయూసీఏఏ గురించి గనక చూసుకున్నట్లయితే ఇదే. ఈ సంస్థ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉందనమాట. మహారాష్ట్రలోని పూణేలో ఉంది ఈ ఐయూసీఏఏ. ఇది ముఖ్యంగా దేనిపై పరిశోధన చేస్తుంది అంటే ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతిక శాస్త్రాల్లో పరిశోధనను అదేవిధంగా విద్యపై దృష్టిని సారిస్తుంది. సో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అనమాట ఇది. అదేవిధంగా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌లో కూడా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల డిమాండ్ అనేటువంటిది 2025 డిసెంబర్ 2025 నాటికి ఎంత నుండి ఎంతకి పెరిగిందని అంచనా వేయబడింది అంటే 20 నుండి 2032 నాటికి గిగావాట్ అనమాట. 200 గిగావాట్‌కి పెరుగుతుందని అంచనా అనేటువంటిది వేయబడింది. సో, ఎవరు అధ్యయనం చేశారు ఈ డేటాను అంటే ఇండియన్ ఎనర్జీ అలియన్స్ మరియు కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్. ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాము. ఈ అధ్యయనంలో జూలై 8 నుండి జూలై 10 వరకు న్యూఢిల్లీలో జరిగేటువంటి 12వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్‌లో విడుదల ఈ డేటా అనమాట. మనకి ఇక్కడ అంటే న్యూస్‌లో ముందే రిలీజ్ చేసేసారు ఈ డేటాని. కాబట్టి 2032 నాటికి ఎంత గిగావాట్ అంటే 200 గిగావాట్‌కి పెరుగుతుందని అంచనా వేయబడింది వీటి ద్వారా. 2026 మే 14న జరిగినటువంటి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీ అంటే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేటువంటిది 140 స్థానాలకు గాను 102 స్థానాలను గెలుచుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎవరిని వీడి సతీషన్‌ను కేరళ ముఖ్యమంత్రిగా ప్రకటించింది. సో, మనం చెప్పుకున్నాం కదా! ఏ పార్టీకి చెందిన అతను సీఎం ఎవరైతే సీఎంగా 10 లైక్ ప్రమాణ స్వీకారం చేస్తారు కదా! వారు అదేవిధంగా వారి యొక్క పార్టీ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. వర్షాధార వ్యవసాయంపై ఆధారపడినటువంటి ఋతుపవన ప్రాంతాల కోసం భారత వాతావరణ శాఖ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రోడక్ట్ కోసం ఇటీవల ఇండియా మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అనేటువంటిది 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాతావరణ అంచనా ఉత్పత్తులను ప్రారంభించిందనమాట. ఒకటేమో ఉత్తరప్రదేశ్ కోసము నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్‌ను అభివృద్ధి చేసింది. ఇటీవల ఏ రాష్ట్రం కోసం ఐఎండీ అనేటువంటిది నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్‌ని అభివృద్ధి చేసిందని అడగొచ్చు. ఏ రాష్ట్రం కోసం అంటే ఉత్తరప్రదేశ్ కోసం. మరొక ప్రోడక్ట్‌ని ఏం చేసింది అంటే జిల్లా స్థాయి వర్షపాత గుర్తుపెట్టుకోండి. జిల్లా స్థాయి వర్షపాత అంచనా కోసం పూణేలోని ఏ ఇన్‌స్టిట్యూట్ అండి అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటరాలజీ అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. దేనికి సంబంధించింది అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఇటీవల న్యూఢిల్లీలో ఒక నివేదికను రిలీజ్ చేశారు. ఆ నివేదిక పేరేంటి అంటే లీడ్స్ 2025 నివేదిక అనమాట. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 7th ఎడిషన్. ఈ లీడ్స్ 2025 అవార్డుల విజేతలను అంటే అనౌన్స్ చేశారనమాట. అనౌన్స్ చేసి సత్కరించారు. ఈ లీడ్స్ అంటే ఏంటి అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్. సో, లాజిస్టిక్స్‌కి సంబంధించినటువంటి నివేదికనే ఈ లీడ్స్ నివేదిక అనమాట. ఇది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని లాజిస్టిక్స్ రంగానికి సంబంధించి భారతదేశ వార్షిక మదింపు మరియు బెంచ్ మార్కింగ్ సాధనంగా పనిచేస్తుంది. సో, లీడ్స్ రిపోర్ట్ అనేటువంటిది ఏ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసిందని కూడా అడగొచ్చనమాట. ఇంపార్టెంట్ ఎన్నవ ఎడిషన్ అని కూడా అడగొచ్చు. సో, లాజిస్టిక్ రంగానికి సంబంధించిందే ఈ లీడ్స్ నివేదిక అనమాట. డిపార్ట్మెంట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్. మినిస్ట్రీ అయితే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పబ్లిష్ చేసిందనమాట ఈ రిపోర్ట్‌ను. అయితే ఈ రిలీజ్ 2025 అనేటువంటిది ఆబ్జెక్టివ్ ఇండికేటర్స్‌ను దాదాపుగా 90% వెయిటేజీని కేటాయించింది. అయితే ఈ లీడ్స్ 2025 అనేటువంటిది ఒక 4 టైర్ పర్ఫార్మెన్స్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసింది. ఇదంతా గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. ఈ లీడ్స్ నివేదిక అనేటువంటిది ఏ మినిస్ట్రీ కింద ఏ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఆహ్, ఆహ్, రిలీజ్ చేసింది అని అడగొచ్చనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో, ఈ లీడ్స్ రిపోర్ట్ మనం చెప్పుకున్నాం కదా! న్యూఢిల్లీలో రిలీజ్ చేశారు. ఈ లీడ్స్ రిపోర్ట్‌ను అని. ఇందులో గనక చూసుకున్నట్లయితే ఈ రిపోర్ట్ ప్రకారం తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మిజోరాం మరియు ఢిల్లీ అనేటువంటివి ఎగ్జాంపులర్స్‌గా పేరు నమోదు చేసుకున్నాయి. ఎగ్జాంపులర్స్ అంటే టాప్ పర్ఫార్మర్స్ అనమాట. సో, హై పర్ఫార్మెన్స్ జాబితాలో అయితే గుజరాత్, కేరళ, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. అదేవిధంగా యాక్సిలరేటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్ మరియు కర్ణాటక. సో, గ్రోత్ సీకర్స్ అయితే వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, సిక్కిం. చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవడానికి. అట్‌లీస్ట్ వన్ స్టేట్ అన్నా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ప్రతి లిస్ట్‌లో. సో, టాప్ పర్ఫార్మర్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడొచ్చింది? యాక్సిలరేటర్స్ లిస్ట్‌లో వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. తెలంగాణ అయితే ఇక్కడ హై పర్ఫార్మన్స్ కేటగిరీలో ఉంది. 2026 మే 13న జరిగినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రివర్గం 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు అధిక కనీస మద్దతు ధరలను ఆమోదించింది. ఇది లాస్ట్ టైమ్ తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 2లో ఐ థింక్ అడిగారనుకుంటాను. ఏమని ఖరీఫ్ పంటలకు సంబంధించి ఎంఎస్‌పి గురించి అడిగారు. డైరెక్ట్‌గా వాళ్ళు ఎగ్జామ్‌లో వారి యొక్క క్వింటాల్‌కు ఎంత అమౌంట్ పెంచారని అడిగారు. కాబట్టి ఇలాంటి కరెంట్ అఫైర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. గ్రూప్ 1లో అయినా సరే, గ్రూప్ 2లో అయినా సరే అడగొచ్చనమాట. ఎకానమీలో ఇంపార్టెంట్ ఇది. అది కాకుండా ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్ దగ్గర మనం దీన్ని రిలేట్ చేయొచ్చు ఈ కరెంట్ అఫైర్స్‌ని. సో, ఎన్ని పంటలకంటే 14 ఖరీఫ్ పంటలకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌ని ఆమోదించిందనమాట. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేటువంటిది ఈ నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్‌లో ఎలా అడగొచ్చంటే ఈ మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌కి సంబంధించినటువంటి డెసిషన్స్‌ను ఏ కమిటీ అనేటువంటిది తీసుకుంటుందని అడగొచ్చు. ఏ కమిటీ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనమాట. సవరించినటువంటి ఎంఎస్‌పి విధానం తర్వాత రైతులకు అందే అంచనా ఎంత మొత్తం అంటే 2.60 అనమాట. 2.60 లక్షల కోట్లు. సో, కనీస మద్దతు ధర అనేటువంటిది ఎంపిక చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం నిర్ణయించేటువంటి ధరనే మనం ఏం చెప్తున్నామంటే కనీస మద్దతు ధర అంటున్నామనమాట. సో, సెలెక్ట్ చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం అనేటువంటిది సర్టెన్ అమౌంట్‌ను ఫిక్స్ చేస్తుంది, నిర్ణయిస్తుంది. దాన్ని మనం మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అంటున్నాము. మెయిన్‌గా ఈ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది 22 అనమాట. నిర్దేశిత పంటలకు ప్రకటిస్తారు. ఇందులో 14 పంటలేమో ఖరీఫ్ పంటలు, 6 ఏమో రబీ పంటలు, 2 ఏమో వాణిజ్య కమర్షియల్ క్రాప్స్ అనేటువంటివి ఉన్నాయి.
సో, ఇక్కడ కనీస మద్దతు ధరలో గనక చూసుకున్నట్లయితే అత్యధిక పెరుగుదల ఎంఎస్‌పి ఎవరికి దక్కింది అంటే ప్రొద్దుతిరుగుడు విత్తనాలకనమాట నమోదైంది. క్వింటాల్ ఎంతకు పెరిగింది అంటే 622కి పెరిగింది. అదేవిధంగా పత్తి అయితే క్వింటాల్ అయితే 557 అనమాట. 557 రూపీస్‌కి. తర్వాత నైజర్ సీడ్స్‌కైతే 515 అనమాట. 515 రూపీస్. నువ్వులకైతే 500 రూపీస్ పెరుగుదల అనేటువంటిది లభించింది. సాధారణంగా వరి ధరను క్వింటాల్‌కు రూ. 72 పెంచి ఎంత అంటే 2441కి చేర్చగా ఇది ఇంపార్టెంట్ అండి. 2026, 2027 సంవత్సరానికి గాను గ్రేడ్ ఏ వరికి ఎంత ధరను క్వింటాల్‌కు నిర్ణయించారంటే 2461గా నిర్ణయించారు. సో, అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం ఎంత రెట్లు అంటే 1.5 రెట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలని ఏ బడ్జెట్‌లో ప్రకటించారు అంటే 2018 అండ్ 2019 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన విధంగానే ఉత్పత్తి వ్యయంపై మెయిన్‌గా ఇక్కడ ఎంఎస్‌వి అనేటువంటిది ఎంతకు పెంచారు ఫస్ట్ ఏ పంటకు పెంచారంటే మూంగ్ అనమాట. పెసలపై అత్యధికంగా ఎంత పర్సెంట్ ఎంఎస్‌పి అంటే 61% ఎంఎస్‌పి ఉందని. అదేవిధంగా బాజ్రా, మొక్కజొన్నలకైతే 56%, కందిపప్పుకైతే 54% ఉందని ప్రభుత్వం అనేటువంటిది పేర్కొంది. మిగిలిన పంటలకైతే 50%గా అంచనా వేయబడింది. భారతదేశం 13 మేన 2026న అహ్మదాబాద్ సర్కేజ్ ఢోలేరా సెమీ హై స్పీడ్ డబుల్ లైన్ ప్రాజెక్ట్ అనమాట. దీన్ని ఆమోదించింది. ఎప్పుడు అంటే 13 మేన. అయితే ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంతగా చెప్తున్నారు అంటే 20,667 కోట్లు అనమాట. మరియు గుజరాత్‌లో దాదాపుగా 134 కిలోమీటర్ల రైల్వేలను జోడిస్తుంది. సో, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది భారతదేశపు మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్‌గా దీన్ని ప్రణాళిక చేస్తున్నారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. అహ్మదాబాద్ ఢోలేరా సర్ఫేస్ కోల్ లేదా లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం ఉద్దేశించిన ఎన్ని కోట్ల పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది అంటే 37,500 కోట్ల పథకాన్ని. సో, ఇవి అండి 13థ్ మే నుండి 15థ్ మే వరకు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.